డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103(2) గురించి నేర్చుకుందాం. యాక్చువల్గా సెక్షన్ 103 ఏం చెప్తుందంటే, ఉద్దేశపూరితంగా కక్షగట్టి ముందే తెలుసుకొని అతనిని పర్ఫెక్ట్ ప్లాన్తో ఎలా చంపాలి అని తెలుసుకొని అతన్ని ఉద్దేశపూర్వకంగా చంపినట్లయితే ఆ నేరానికి గాను శిక్ష అనేది 103లో బిఎన్ఎస్ సెక్షన్ 103లో పొందపరచడం జరిగింది. ఈ సెక్షన్ ప్రకారము నేరం చేసిన వారు ఖచ్చితంగా జీవిత ఖైదు లేదా జరిమానా విధించబడుతుంది. జరిమానా కట్టని సమయంలో ఈ యొక్క శిక్ష ఇంకా ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బిఎన్ఎస్ సెక్షన్ 103 అనే సెక్షన్ని ఇందులో పొందపరచడానికి కారణం ఏంటంటే, ఇది కొత్తగా ఏర్పాటు చేసినటువంటి బిఎన్ఎస్ సెక్షన్ కాబట్టి. ఇంతకుముందు ఐపీసీ సెక్షన్ ఉండేది. ఐపీసీ సెక్షన్ 302కు బదులుగా ఈ యొక్క సెక్షన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే బిఎన్ఎస్ సెక్షన్ 103(2)లో ఏం చెప్పబడుతుందంటే, నేను ఇంతకుముందు చెప్పింది బిఎన్ఎస్ సెక్షన్ 103లో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా చంపినట్లయితే శిక్ష ఉంటుంది. అదే 103 సబ్సెక్షన్ 2లో ఒక సమూహం అంటే కనీసం 5 వ్యక్తులు జాతి, కులం, లింగం లేదా ఇతర వివక్షతలకు లోనై చేసిన సామూహిక హత్య, దీనిని మాబ్ లించింగ్ కూడా అంటారు. ఇది ఈ నేరాన్ని వివరిస్తుంది. దీనికి మరణశిక్ష లేదా జీవిత ఖైదుతో పాటు జరిమానా విధించబడుతుంది. దీనిని ఐపీసీ సెక్షన్ 302కు బదులుగా ప్రవేశపెట్టబడిన కొత్త నేరం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక దీని యొక్క మనం విధి విధానాలు చూసినట్లయితే, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103 సబ్సెక్షన్ 2లోని ముఖ్యమైన అంశాలు ఏంటంటే, సమూహం యొక్క ప్రమేయం ఉండాలి. 103లో సమూహం ప్రమేయం అవసరం లేకున్నా ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి కాపుగాచి కుట్రతోని చంపితే, మర్డర్ చేసినట్లయితే దానికి శిక్ష ఉంటుంది. 103 సబ్సెక్షన్ 2లో ఏం చెప్తున్నామంటే, సమూహం యొక్క ప్రమేయం ఉండాలి. సమూహం యొక్క ప్రమేయం అంటే కనీసం 5 వ్యక్తులు కలిసి ఒక నేరానికి పాల్పడాలి. అలా దీనిలో ముఖ్య అంశము ఉంటుందన్నమాట. అదేవిధంగా చూస్తే దీంట్లో వివక్ష ఏంటంటే, ఈ చర్య జాతి, కులం, సంఘం, లింగం, జన్మస్థలం లేదా భాష వంటి గుర్తింపు కారకాల ఆధారంగా పక్షపాతంతో నడిచి ఉండాలి. ఎట్లా అంటే చూడండి, ఒక ఊరిలో ఒక జాతికి చెందిన 5 వ్యక్తులు కలిసి మరొక జాతికి చెందిన వ్యక్తిని వారి జాతి కారణంతో కలిసి చంపారు. ఈ సంఘటన బిఎన్ఎస్ 103(2)లో పొందపరచబడింది. ఈ కేసులో చంపిన 5 వ్యక్తులు మరణశిక్ష లేదా జీవిత ఖైదుతో పాటు జరిమానా విధించబడుతుంది. అర్థమైందండి మీకు? ఇప్పుడు ఏంటంటే, 5 వ్యక్తులు, సపోజ్ ఒక నిమ్న జాతి కులస్తుడు ఒక అమ్మాయిని, ఒక ఉన్నతమైనటువంటి కులానికి చెందినటువంటి అమ్మాయిని లవ్ చేసిండు అనుకుందాం. ఈ ఉన్నత జాతికి చెందినటువంటి వ్యక్తులు 5 కన్నా ఎక్కువ కలిసి ఇతన్ని ఉద్దేశపూర్వకంగా చంపినట్లయితే ఆ 5కి కూడా మరణశిక్ష కానీ, జీవిత ఖైదు కానీ లేదా జరిమానా, అంటే ఈ 3 కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ నేరం అనేది నిరూపితం కావాలి. ఇంకా చూసుకున్నట్లయితే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103 సబ్సెక్షన్ 2లో చూసుకుంటే, ఈ నేరానికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు మరియు జరిమానా కూడా విధించబడుతుంది. ఈ నేరం నిరూపించబడాలి. చాలా వరకు భారతదేశంలో ఈ యొక్క న్యాయ సంహితలో సెక్షన్లు పకడ్బందీగా ఉన్నప్పటికీ నేరం చేసినటువంటి వ్యక్తులు తప్పించుకోవడం జరుగుతుంది.
కాబట్టి వీరిపైన కరెక్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయగలగాలి పోలీస్ వారు కరెక్ట్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేయగలిగితే ఎవరికి భయపడకుండా పోలీసు వారు వారి యొక్క ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తే ఖచ్చితంగా నేరం చేసిన వాడికి ఈ శిక్ష అనేది పడుతుంది. మరణ శిక్ష కావచ్చు, జీవిత ఖైదు కావచ్చు, లేదా జరిమానా లేదా కాదు మరియు జరిమానా కూడా పడుతుంది. జరిమానా కట్టలేని సందర్భంలో ఆ యొక్క శిక్ష అనేది పెరుగుతుంది అన్నమాట. ఇక మనం చూసుకున్నట్లయితే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ 103 సబ్సెక్షన్ 2లో ఇది సామూహిక హత్య, దీన్ని మాబ్ లించింగ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, మాబ్ లించింగ్. ఇది నిర్దిష్ట నేరాన్ని నిర్వర్తిస్తుంది. ఇక చూసినట్లయితే మునుపటి చట్టం ఏం చెప్తుందంటే భారతీయ శిక్షా స్మృతి ఐపీసీలోని సెక్షన్ 302 స్థానంలో ఈ సెక్షన్ వచ్చింది. 302కు ఏమంటారు అండి, మర్డర్ చేసినట్లయితే మరణశిక్ష విధిస్తుంది కదా. మరణశిక్ష 302 అనే దేనికి మరణశిక్షకు సంబంధించింది. కాబట్టి ఇది ఐపీసీ సెక్షన్ 302కు మాదిరిగానే ఇది పనిచేస్తుంది. కాకపోతే ఐపీసీని తీసేసి బిఎన్ఎస్ ప్రవేశపెట్టారు కాబట్టి ఇక్కడ మనము బిఎన్ఎస్ లో 103 సబ్సెక్షన్ 2లో ఈ విధమైనటువంటి నేరానికి శిక్ష విధించబడుతుంది. ఇది మునుపటి ఐపీసీ సెక్షన్ 302 స్థానంలో ప్రవేశపెట్టబడినటువంటి ఒక సెక్షన్ అన్నమాట. కాబట్టి ఇది ఐపీసీ సెక్షన్ 302 మాదిరిగానే హత్యకు శిక్షను వివరిస్తుంది. చూసారండి డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ సెక్షన్ అనేది ఎవరైతే ఉద్దేశపూర్వకంగా సామూహికంగా కలిసి మరి ఒక అతనిని మర్డర్ చేయాలని ప్లాన్ చేసినట్లయితే వారిని శిక్షించడానికి ఉపయోగించేటటువంటి సెక్షనే ఈ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103 సబ్సెక్షన్ 2లో వివరించడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మనము ఇంకొక వీడియోలో ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.